రాజకీయంగా తనకు గౌరవాన్ని తెచ్చిన గ్రామం గౌరవరం అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గౌరవరం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గౌరవరంలో జరిగిందని వివరించారు. గౌరవరం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు చింతం బాబురెడ్డి, సూర్య శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీదేవి, గ్రామ సర్పంచి దేవరపల్లి రాధికతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు, అధికారులు పాల్గొన్నారు. రాజకీయంగా నాకు ఒక గౌరవాన్ని తెచ్చిన గ్రామం గౌరవరం. నేను ఈ ఊళ్ళో తిరిగింది చాలా తక్కువ. ఆఖరి రోజున ఒక 2 గంటల పాటు ఈ గ్రామంలో తిరిగినప్పుడు ఈ గ్రామాన్ని నాకు అనాదిగా కూడా ఈ గ్రామంతో అనుబంధం ఉంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. ఈ గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా ఆలోచించారో అదే విధమైన ఆదరణ, అదే రకమైన గెలుపును నాకు అందించినందుకు ఈ రోజున గౌరవం గ్రామ ప్రజానికానికి అందరూ కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో, ఎవరికైతే కాలనీ లేదో, లేదంటే ఇళ్ళ స్థలం ఉంది కాలనీ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయంలో మీకు కావాల్సినటువంటి సదుపాయాల కోసం మీరు దరఖాస్తు చేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం. ఈ గ్రామం నుంచి చాలా మంది దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే తప్పకుండా ఉన్న లేఅవుట్లో ఎవరైతే ఇల్లులు కట్టుకోకుండా ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఫ్లాట్లు అన్నింటినీ మళ్ళా కొత్త వాళ్ళకి ఇచ్చి అందరికీ కూడా కాలనీలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా స్థలం నుండి కాలనీ రాకపోతే ఇప్పుడు కాలనీ వస్తే సుమారు ఇప్పుడు మన అంచనా ప్రకారం గతంలో వచ్చేది 1,50,000 రూపాయలు, ఇప్పుడు వచ్చేది 2,80,000 రూపాయలు అనుకుంటున్నాం. దీన్ని మన ముఖ్యమంత్రి గారు 4.5 లక్షలు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. కానీ 2,80,000 తగ్గకుండా కూడా ఈరోజు కాలనీలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు కూడా, నేను ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. వాళ్ళందరినీ కూడా కాలనీ లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి వాడంటూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా అర్హుడే. పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కరు ఇంట్లో సుభిక్షంగా సుఖంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా మేము తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున మీ ఊరిని చెప్పండిగా ఉందని కూడా గ్రామంలో చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిష్కరించే దిశగా అన్ని రకాలుగా మేము ఉన్నాం. మనకు మంచి అధికారులు ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేయించుకునే బాధ్యత మన మీద ఉండాలి. సచివాలయాలు ఉన్నాయి, తర్వాత ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసులో కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి చేత మీ పనులు మీకు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, ఇప్పుడు నేను వచ్చింది ఉపన్యాసం కంటే కూడా మీ సమస్యలు, బ్యాంకు లోన్లు, అప్పులు తీర్చే కార్యక్రమాలు దయించి అర్జీలు వద్దు, అవి కరెక్ట్ కాదు. ఈ గ్రామానికి మీకు వ్యక్తిగతంగా పొలం సమస్య, కాలనీ సమస్య, లేదంటే కరెంటు సమస్య, లేదంటే ఏదైనా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా అర్జీ రూపంలో ఇవ్వండి. ఇక్కడే సచివాలయ సిబ్బంది ఉన్నారు. నేను వెళ్తూ వాళ్ళందరికీ ఇచ్చి మళ్ళా నెల రోజుల లోపల వాటి మీద ఒక రివ్యూ కూడా మళ్ళా తప్పకుండా తీసుకుంటాను. కాబట్టి మీరు ఇచ్చే అర్జీలు మీ వాస్తవానికి ఉండాలి తప్ప మాకు అప్పులు అయిపోయినాం, బాకీలు అయిపోయినాం కాబట్టి అప్పులు తీర్చాలి, వాటి వల్ల పరిష్కారం కాదు.
ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఉపయోగం లేదు. దయించి గ్రామానికి సంబంధించిన సమస్యలు, మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు దయించి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.